जय श्री कृष्ण। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాము. చతుర్థ స్కంధంలో ఉన్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు వాళ్ళు చేస్తున్న సత్రయాగం ఆ సందర్భంగా సూత మహర్షి భాగవత గాథలను వినిపిస్తున్నారు. పరీక్షన్ మహారాజుకు శుక మహర్షి గంగానది ఒడ్డున తరింప చేయడం కోసం భాగవత గాథలను ఉపదేశిస్తున్నారు. విదురుడు మైత్రేయ మహర్షి దగ్గరకు వచ్చి మైత్రేయ మహర్షి దగ్గర బ్రహ్మజ్ఞానాన్ని కోరినప్పుడు భాగవత గాథలను మైత్రేయ మహర్షి విదురునకు తెలియచేస్తున్నారు. మైత్రేయ మహర్షి పృథు చక్రవర్తి జీవితాన్ని ముందర ధ్రువ చరిత్ర చెప్పి తర్వాత పృథు చక్రవర్తి జీవితాన్ని గురించి తెలియచేశారు. పృథు చక్రవర్తి తర్వాత ఈ లోకంలో ఏమైంది అని విదురుడు అడిగిన ప్రశ్నకి పృథు చక్రవర్తికి విజితాశ్వుడు అనే కుమారుడు, అతి గొప్ప కుమారుడు జన్మించాడు. ఆ విజితాశ్వుడు ఇంద్రుని కూడా జయించాడు. అతనికి నభస్వతి అనే భార్య ద్వారా హవిర్ధానుడు అనే కుమారుడు జన్మించాడు. విజితాశ్వుడు ఆ అనంతరం హవిర్ధానుడు కూడా బాగా పరిపాలించారు. హవిర్ధానుడు అతని భార్య హవిర్ధాని ద్వారా 6 కుమారులను పొందాడు. అందులో బర్హిష్మధుడు చాలా ప్రముఖుడైన వాడు. అతను మొత్తం ప్రపంచం అంతా కూడా మొత్తం అంతా పరిపాలిస్తూ తన రాజ్యాన్ని మొత్తాన్ని కూడా యజ్ఞవాటికలాగా చేశాడు. అనేక యజ్ఞాలు చేసేసాడు. అందుకని యజ్ఞభూమి అయిపోయింది కాబట్టి అతను అందరూ ప్రాచీన బర్హి అని పిలిచారు అని చెప్పి మైత్రేయ మహర్షి చెప్పాడు. ఈ ప్రాచీన బర్హికి శతధృతి అనే భార్య ద్వారా 10 మంది కుమారులు జన్మించారు. వాళ్ళు ప్రచేతసులు అని పేరు పొందారు. ఈ ప్రచేతసులందరూ కూడా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నప్పుడు ఈశ్వరుడు వాళ్లకు ప్రత్యక్షమయ్యి నారాయణ స్తుతిని రుద్రగీతగా వాళ్లకు నేర్పించాడు, ఉపదేశించాడు. అలా ప్రచేతసులు రుద్రుడు ఉపదేశించిన విష్ణు స్తోత్రాన్ని జపిస్తూ 10,000 సంవత్సరాలు నీటి మధ్యలో నిలబడి భయంకరమైన తీవ్రమైన తపస్సు చేశారు అని విదురునికి మైత్రేయ మహర్షి తెలియజేస్తున్నారు. నారదుడు ఈ ప్రచేతసుల యొక్క తండ్రి అయిన ప్రాచీన బర్హికి జ్ఞాన మార్గాన్ని తెలియజేస్తారు. అది ఈ సంచికలో మనం చూస్తున్నాం. గొప్ప కార్యం చేయాలి అనే ఆసక్తితో ఉన్న ప్రాచీన బర్హి దగ్గరకు ఆధ్యాత్మ తత్వవేత్త దయామయుడు అయిన నారదుడు వచ్చాడు. ఆ రాజుకు జ్ఞానబోధ చేసే ఉద్దేశంతో ఇలా అన్నాడు, ఓ రాజా, ఈ కర్మాచరణ వలన ఏ శుభాన్ని కోరుతున్నావు నువ్వు? అశుభాలు తొలగి కోరిన కోరికలు నెరవేరాలి అని కదా నువ్వు అనుకుంటున్నది. అటువంటి శ్రేయస్సు నీకు ఈ కర్మాచరణ వల్ల, ఎందుకంటే ప్రాచీన బర్హి ఇంకా పరిపాలన చేస్తున్నాడు, అందుకని నీకు ఈ కర్మాచరణ వల్ల లభించదు అని నారదుడు చెప్పేసరికి అప్పుడు ప్రాచీన బర్హి, అతన్నే బర్హిష్మధుడు అని కూడా అంటారు, ఆ ప్రాచీన బర్హి నారదుడితో ఇలా అన్నాడు, అనఘ మునేంద్ర మహాభాగ ఏనుగర్మాప విద్ధ జ్ఞాని నగుచు మోక్షమెరుగంగలేనైతి నిట్టి నాకిప్పుడు గడు విమలంబును గర్మవంద నాశకంబును నగు జ్ఞానోపదేశంబు గావింపు మతి దయాకార కూట ధర్మంబులకు గేహ తతులందు చెంది జాయా తనూజాత ధనాధికములే భూరి పురుషార్థములు గాగ బుద్ధి తలుచు మతి విహీనుండు సంసార మార్గములను దగ పరిభ్రామ్యమానుడై యుగిని మోక్ష పదమునందంగ జాలడు భవ్య చరిత. ప్రాచీన బర్హి ఆ నారద మహర్షితో ఇలా అన్నారు, పుణ్యాత్మ, ఓ మునీంద్ర, మహానుభావ, కర్మాసక్తి వల్ల నాకు జ్ఞానం నశించింది. నిరంతరం ఈ కర్మ చేస్తూ ఉండడం వల్ల నాకు జ్ఞానం నశించింది. నేను మోక్ష స్థితిని తెలుసుకోలేకపోయాను. ఇటువంటి నాకు నిర్మలమైనది కర్మబంధ నాశకమైనది అయిన
జ్ఞానోపదేశం చెయ్యమని మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. కరుణామూర్తి, కపట ధర్మాలకు నిలయమైన గృహాలలో భార్యా బిడ్డలు, ధనము మొదలైన వాటినే గొప్ప పురుషార్థాలుగా భావిస్తారు. సంసార చక్రంలో పరిభ్రమించేవాడెవడు కూడా మోక్ష పదాన్ని పొందలేడు. ఆ నవుడు నతనికి నతడను ననగా ఈ యద్ధరంబులందును కృప మాలిన నీచే విషసింపంజని కూలిన పనుల వేల సంఖ్యల కనుమా. అలా పలికిన ప్రాచీన బర్హితో నారదుడు ఇలా అన్నాడు: ఓ పుణ్యాత్మ, ఈ యజ్ఞాలలో దయ్యమాలి నువ్వు చాలా యజ్ఞాలు చేసావు. ప్రాచీన బర్హి ఏం చేశాడంటే మొత్తం లోకమంతా యజ్ఞవాటికలు ఆయన నిర్మించేశాడు. ఈ లోకం అంతా యజ్ఞవాటికలాగా అయిపోయింది. నువ్వు ఈ యజ్ఞాలలో దయమాలి నీ చేత చంపబడ్డ జంతువులు వేల సంఖ్యలో ఉన్నాయి. నువ్వు యజ్ఞాలు చేస్తున్నావు, జంతువులను బలిస్తున్నావు, దానివల్ల అవి వేల సంఖ్యలో ఉన్నాయి. ఆ పశు సమూహాలన్నీ కూడా నీ కషాయతనాన్ని, నీకు యజ్ఞం చేయడమే మూలము, ఆ కషాయతనాన్ని స్మరిస్తూ లోహపు యంత్రాలచే చేయబడిన కొమ్ములతో నిన్ను హింసించాలని నువ్వు ఎప్పుడు మరణిస్తావా, ఎప్పుడు పరలోకం చేరతావా అని నీ సావు కోసం ఎదురు చూస్తున్నాయి. ఇలాంటి కష్టాన్ని పొందబోతున్న నీకు ఆపదని దాటించే ఒక ఇతిహాసాన్ని నేను వివరిస్తాను, విను అని నారద మహర్షి చెప్పడం ప్రారంభించారు. ఈ సంచికలో నారద మహర్షి చెప్తున్న దాన్ని పురంజనోపాఖ్యానము అంటాం మనం. పురంజనుడి యొక్క అతని జీవిత చరిత్రను గురించి నారద మహర్షి తెలియచేస్తున్నారు. అని నారద మహర్షి ఇలా అన్నారు: భూమీస వినుమయ్య పూర్వకాలమున పురంజనుడను నొక్క రాజు గలడు. అతనిక విజ్ఞాతుడను పేర తగిలి విజ్ఞాత చేష్టితుడగు సకుడు గలడు. ఆ పురంజనుడు పురాన్వేషి అయి ధరా చక్రంబు గలయంగ సంచరించి తనకను రూపమై పొందు పురమెందు వీక్షింపజాలక విమనుడగుచు నే పురములుర్వి బొడగనే నా పురములు గామముల గోరు తనకు నా కామములను బొందుటకు వాణిని ననర్హములుగా తన మనమున దలచి యొకానొక నాడతండు. ఆ అన్వేషణలో హిమాలయ పర్వత సానువుల్లో తిరుగుతున్నాడు అని ఓ రాజా విను. పూర్వకాలంలో పురంజనుడు అనే రాజు ఉన్నాడు. అతనికి విజ్ఞాతుడు అనే స్నేహితుడు. ఇతను విజ్ఞాన చేష్టితుడు, అంటే జ్ఞానంతో ప్రవర్తించేవాడు. అలాంటి స్నేహితుడితో కలిసి తనకు అనుకూలమైన, నేను ఎక్కడ నివసించాలి, నాకు ఎలాంటి నగరం బాగుంటుంది అని అనుకూలమైన పురం కోసం భూమండలం అంతా తిరిగాడు పురంజనుడు. కనిపించిన ప్రతి పురంలోనూ తన కోరికలు తీరే సదుపాయాలు ఉన్నాయా లేవో చూసుకోవడం, కోరికలు తీరే సదుపాయాలు లేకపోతే అవి పనికిరావు అని మదిలో భావిస్తున్నాడు. అలా భావిస్తూ ఒకసారి ఆ అన్వేషణలో హిమాలయ పర్వతపు దక్షిణ సానువులలో అక్కడ వరనవద్వార కవాట గవాక్ష తోరణ దేహళి గోపురముల నొప్పి ప్రాకార యంత్ర వప్ర తోళి పరిఘట్టాల కోపవనాళిదనరి సవర్ణ రౌప్యాయన ఘన శృంగముల రమణీయ వివిధ గేహముల మించి రథ్యాసభ చత్వరధ్వజ క్రీడాయతన సుచైత్యాపణ తతిందనర్చి మరకత స్ఫటిక విదూర మణి వినూత్న మౌక్తికాయుత ఖచిత హర్మ్యములు గలిగి విద్రుమాద్రుమ వేదుల వెలయునొక్క పురముగని భోగవతిని బోలుదాని. అక్కడ ఇలాగా మొత్తం భూమండలం అంతా కూడా తను నివసించడానికి నగరాల కోసం వెతుక్కుంటూ ఆ అన్వేషణలో హిమాలయ పర్వతపు ప్రాంతానికి వచ్చాడు. అక్కడ ఒక భోగవతి లాంటి పురాణాన్ని చూశాడు. ఆ భోగవతి పురానికి 9 ద్వారాలు ఉన్నాయి. ద్వారబంధాలు, కిటికీలు, తోరణాలు, గుమ్మాలు, గోపురాలు, ప్రాకారాలు, యంత్రాలతో కూడిన బురుజులు, కందకాలు, ఉద్యానవనాలు, బంగారు, వెండి, ఇనుము మొదలగు వారిచే నిర్మించబడిన శిఖరాలతో చాలా అందమైన గృహాలు, రథాలు పోయే దారులు, 4 బాటలు కలిసే కూడళ్లు, పెద్ద పతాకాలు ఎగిరే జెండా స్తంభాలు, క్రీడా గృహాలు, రచ్చబండలు, అంగళ్ళు, పచ్చలు, స్ఫటికాలు, రత్నాలు, మణులు, కొన్ని ముత్యాలు తాపిన మేడలు, పగడాలు కూర్చి కట్టిన వేదికలు, సర్వ లక్షణాలతో నాగుల నివాస పట్టణమైన భోగవతిని తలపిస్తోంది.
ఇది ఈ నగరం ఎంత అద్భుతంగా ఉంది, భోగవతీపురం లాగా ఉంది అని చెప్పేసి అలా అనుకున్నాడు. అనుకుని ఆ పురానికి వెలుపల కల్పవృక్షాల లతలు ఉన్నాయి. పొదరిళ్లతో నిండిన ఉద్యానవనం ఉంది. అందులో మదించిన పక్షులు, తేనె త్రాగే తుమ్మెదలు విహరిస్తూ చేస్తున్న కోలాహలంతో కూడిన సరస్సులు ఉన్నాయి. సెలయేళ్లలో నుండి పడుతున్న మంచునీటి బిందువులతో కూడిన చల్లని పిల్లగాలికి కొలను ఒడ్డున ఉన్న చెట్ల కొమ్మలు చిగుళ్ళు ఊగుతున్నాయి. బాటసారుల్ని పిలుస్తున్నట్లు రాజహంసలు, చిలకలు, కోయిలలు మధురంగా శబ్దాలు చేస్తున్నాయి. వన్యమృగాలు మునుల వ్రతాన్ని పాటిస్తున్నట్టు ఎవ్వరికి ఏ హాని చేయకుండా తిరుగుతున్నాయి. అలాంటి ఒక ఉద్యానవనంలో పురంజనుడు ఒక అందమైన అమ్మాయిని చూశాడు, యువతిని. ఒక్కొక్కడు 100 మందికి నాయకుడు అని చెప్పదగిన 10 మంది అనుచరులు, 5 తలలు గల పాము ముందు నడుస్తుండగా పెద్దవై సమానంగా కూర్చబడిన చెవులకు అలంకరించుకున్న కుండలాల కాంతి ఆమె చెక్కిళ్ల మీద ప్రతిఫలిస్తోంది. తమ్మిరేకుల వంటి ఆమె కన్నులు తల చుట్టూ తిరిగి వచ్చేలాగా ఉన్నాయి. ఆమె పిరుదుల పెంట చాలా పెద్దవిగా ఉన్నాయి అని, కళ్ళు చెవుల దాకా విస్తరించున్నాయని. ఆమె పిరుదుల మీద అలంకరించుకున్న వంగపండు రంగు గల వస్త్రం, వంకాయ రంగు వస్త్రం బంగారు మొలనూల కాంతిని అధికం చేస్తోంది. పాద పద్మాలకు అలంకరించుకున్న అందెల ధ్వనులు జనజనమని మ్రోగుతూ భావగర్భంగా వినిపిస్తున్నాయి. యవ్వన లక్ష్మీదేవి ఉదయించే కాంతుల్ని వ్యక్తం చేస్తున్నట్లు వక్షోజాలు నిండుగా ఉన్నతంగా వ్యక్తం అవుతుంటే ఆమె సిగ్గుతో పయ్యదను కప్పుకుంటోంది. లేత చంద్రుని వంటి నుదురు కలదే ఆ యువతి. ఆ కన్యక అందమైన పలువరసతో ప్రకాశించేది గజగమని అయిన ఆ ఉత్తమ కాంత. ఆ కాంతను చూసి తరమిడి ప్రేమోద్గమమై మరి విండ్లంబోలు కన్బొమలు గల తరుణి సరసాపాంగ విలోకన శరపరి విద్ధాంగుడగుతు జన విభుడనియన్. ఆ అంత అందమైన అమ్మాయిని చూసి బలవత్తరమై ప్రేమలో నుండి వెలువడి వస్తున్న మన్మధుడి ధనస్సులాగా ఆవిడకి అనుభవములు ఉన్నాయట. సరసమైన ఆవిడ కడగంటి చూపులు బాణాల్లాగా ఉన్నాయి. ఆ బాణాల వంటి చూపులు తన శరీరానికి గుచ్చుకున్నాయి. పురంజండికి మనస్సు చెదిరింది. పురంజండు ఇలా అన్నాడు అమ్మాయిని, ఎవ్వరి దానవు జనకుండెవ్వడు పేరేమి మృత్యులి 10 రెందెవ్వరు సతులెవ్వరు మరి ఇవ్వనమున నుండగార్యమెద్ది మృగాక్షి. ఓ లేడి కళ్ళ లాంటి కళ్ళు కలదానా, నువ్వెవరి దానవు, ఎవరి దానవు, నీ పేరేంటి, నీ తండ్రి ఎవరు, ఈ 11 మంది సేవకులు ఎవరు, ఇదిగో ఇక్కడ స్త్రీలు ఉన్నారు కదా, ఈ స్త్రీలు ఎవరు, నువ్వెందుకు ఈ వనంలో ఉన్నావు, దీనికి ఉండడానికి కారణం ఏంటి అని పురంజనుడు అడిగాడు. భవదీయ పురస్సరుడగు పవనాసను దెవ్వడతి కృపామతి నాకొన్ వివరింపు మనసు వెండియు ధవలేక్షణ జ్యోతి ధరణి ధవుడు ఇట్లనియన్. నీ ముందు ఆ అమ్మాయి నడుస్తుంటే అమ్మాయి ముందర ఒక పాము నడుస్తోంది. అందుకని నీ ముందు నడుస్తున్న ఈ పాము ఎవరు, దయతో నాకు వివరించమంటూ ఆవిడ్ని చూసి ఇంకా ఇలా అన్నాడు. సరరాక్ష పతియగు ధర్మును అన్వేషింపజరించు హ్రీయను సతివో కాక రుద్రును అన్వేషించు రుద్రాణివో కాక బ్రహ్మను వెదుకు భారతివో కాక నారాయణునికి భక్తి కోరి అన్వేషించు నిందిరవో కాక ఎవ్వరివు స్వత్పాద కామనత్వమునను సంప్రాప్త సకల కాముండగు సరసు నెట్టి వాణి వెదకెదు తరుణి భవత్కరాగ్ర పద్మ కోశంబు నేడెందు పతితమయ్యే నాకు నెరిగింపదగదు వివేక చరిత అని నృపాలుడు మరియు నిట్లనియ సతికి. పురంజనుడు ఆ అమ్మాయితో అన్నాడు, చపలాక్షి, చపలమైన అక్షలు, తరలాక్షి, చపలమైన అక్షలు కలది, చూపులు అటు ఇటు నిలబట్టలేదు. భర్త అయిన ధర్మదేవతను ఏమన్నా వెతుకుతున్నా నువ్వు హ్రీదేవివా, లేకపోతే రుద్రుణ్ణి వెతుకుతున్న రుద్రాణివా, బ్రహ్మను వెతుకుతున్న భారతివా, కాదంటే నారాయణుణ్ణి అన్వేషిస్తున్న ఆ లక్ష్మీదేవి నువ్వేనా, నువ్వెవరవు, నీ పాదాలను కోరిన సరసుడు సకల కామాలను పొందినవాడవుతాడు, అటువంటి వాడెవడు, నువ్వు వెతుకుతున్న సరసుడెవరు, నీ చేతి వ్రేళ్ల యందు తమ్మి మొగ్గ ఎక్కడిది నాకు తెలియచెప్పాల్సిందిగా కోరుతున్నాను. కరమొప్పగా నీవిటుబు చెరవగుటను హ్రీవి శివవు శారదవును సాగర కన్యవు కాకుండట
ధరుణి పొడగంటినని పదం బడి పలికెన్. ఓ తరుణి, నువ్వు శోభతో భూమి మీద పాదాలుంచి నడుస్తున్నావు. అలా నడుస్తున్నావు కాబట్టి నువ్వు మానవ కాన్యవే. నువ్వు హ్రీవి కాని, పార్వతీవి కాని, సరస్వతివి కాని, లక్ష్మీదేవి కానీ కావు అని నేను గమనించాను అని పురంజనుడు అన్నాడు. అని మనసి యదభ్ర కర్ముడనైన నా చేత నిప్పుడు పాలితమైన ఈ పురంబు సరసి జోదరుని భుజాపాలితోద్దాత దత్త లలిత వైకుంఠ మలరించు నిందిరా సుందరి చందంబునను నీ వలంకరింపగడంగు పంకజాక్షి ఎదిగాక తావకీ నా పాంగరుచి మోహితాంతరంగుడనైనట్టి నన్ను మహిత సవ్రీడ భావ సన్మందహాస చారు విభ్రమ భ్రూలత ప్రేరితుడుగా దనరు భగవంతుడట్టి అడగునట్టి మనసి జొండు పడతి యుడుగక పీడింపదొడగనిప్పుడు. ఆవిడతో అంటున్నాడు పురంజనుడు, ఒక మహాకార్యాన్ని పోని జీవిస్తున్నాను నేను, నా చేత పరిపాలించబడే ఈ పురాన్ని. ఎందుకంటే ఒక పురాన్ని కనుక్కున్నాడు కదా, పద్మనాభంచే పాలించబడే వైకుంఠాన్ని అలంకరించిన లక్ష్మీదేవిలా నువ్వు అలంకరించు. అంతేకాకుండా నీ కడగంటి చూపుల కాంతితో మోహించబడిన మనస్సు గల నన్ను నీ సిగ్గుతో, చిరునవ్వుతో, అందమైన విలాసాలు చేసే కనుబొమ్మలతో ప్రేరేపించబడిన మన్మధుడు నన్ను బాధిస్తున్నాడు. కాబట్టి అంటే తను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు పురంజనుడు. కాబట్టి ఓ తరుణి సుతారలోచన యుతంబును మంజు సుధా సమాన బాసుర మృదువాక్యయుక్తమును శోభిత కోమల లంబమాన సుందర చికురాభిరామము నుదారమునైన భవన్ముఖాబ్జమున్ సురుచిర లీలనెత్తి నన్ను తూడుము సిగ్గును చందనేటికిన్. అని తరుణి, సిగ్గుపడకు, నువ్వు చక్కని కళ్ళున్నాయి నీకు, అలాంటి కనుగుడ్లు, చక్కని కనుగుడ్లు అమెరికాతో ఉన్న కళ్ళు కలిగి అమృతం లాంటి తీయని పలుకులు పలికి సుకుమారంగా వంపులు తిరిగి వేలాడుతున్న కేశపాసంతో సౌందర్యాభిరామం నువ్వు. అలాంటి నీ ముఖ పద్మాన్ని పైకెత్తి నా వైపు చూడు, సిగ్గుపడాల్సిన పని ఏముంది ఇక్కడ అని ఈ విధంగా పురంజనుడు ధైర్యాన్ని కోల్పోయాడు. ఎందుకంటే ఈ అమ్మాయి తను ఒప్పుకుంటుందా లేదా అని మాట్లాడుతుంటే చూసి నా కన్య పురంజన్ని వీర లక్షణాలకు మోహపడింది. చిరునవ్వులు సింధిస్తూ చాలా ఆనందంగా ఇలా అంది, పురుషవర నాకు నీకును గురువును నామమును గులము కోరి ఎరుంగ నీ పురమున నుండుదుగా కీ పురము నిర్మించినట్టి పురుషు నిరంగన్. ఓ పురుష శ్రేష్ఠ, నాకు తండ్రి ఎవరో, కులం ఏమిటో, పేరేమిటో తెలియదు. నేను ఈ పురంలో ఉంటాను. ఈ పురాన్ని నిర్మించిన వాడెవడో కూడా నాకు తెలియదు. వీరుల నా సకులీలల నా రత్నముల ఆర్య వినుత నా చెలులి వృద్ధోరగమే నిద్రింపగ ధీరత మేల్కాంచి పురము ధృతి పాలించున్. వీళ్ళందరూ నా సకులు, నా స్నేహితులు. ఈ స్త్రీ రత్నాలందరూ నా చెలికత్తెలు. ఈ ముసలి పాము నేను నిద్రించేటప్పుడు ధైర్యంగా మేల్కొల్పిని ఈ పురాన్ని పాలిస్తుంటుంది. ఈ పురాన్ని నేను పాలిస్తున్నాను, నేను నిద్రించినప్పుడు ఈ పాము పాలిస్తుంటుంది అని మళ్ళీ ఇలా అంది, మనుజ నాయక నీవు మద్భాగ్యవశమున నిటకు నేతెంచి విపుడు నీకు మంగళంబగు నీవు మహితేంద్రియ గ్రామ భోగ్యంబులగు కామ పుంజంబులను నర్ధి సంపాదింతు వనగాత్మ ఈ నవద్వార ప్రయుక్తమై తనరు పురము నీవు గైకొని ఏలు నీకంటే దీనికి నదిపుడు అన్యుండు లేడనగ ఎందు మధుపనీతములైన కామములను అనుభవింపంగ సమాసత మధిష్టంపు మెలమి గోరి నీకంటే ప్రియులు నెవ్వారు నాకు నరసి చూడంగ మనుజేంద్ర ఎదిగాక. ఆవిడ ఏమందంటే, ఈ నగరం నాదే, ఓ రాజా, నీవు నా భాగ్యవశాన్ని ఇక్కడికి వచ్చావు, నీకు శుభం కలుగుతుంది, నువ్వు ఈ ఇంద్రియాల చేత అనుభవించదగిన సర్వ కామాలను కూడా అనుభవించగలవు. 9 ద్వారాలతో కూడిన ఈ పురాన్ని నువ్వు స్వీకరించి పాలించు. నీకంటే అధికుడైన రాజు మరొకరు లేరు. నాతో సమకూర్చి పెట్టబడే కోరికలన్నిటినీ 100 ఏళ్ళు అనుభవించు. నీకంటే ప్రియమైన వాళ్ళు నాకు ఇంకెవరున్నారు? అంతేకాకుండా నిన్ను కాదని రతిజ్ఞాన విహీనుణ్ణి, ఏమీ తెలియని అపండితుణ్ణి, ఇహపర చింత లేని వాణ్ణి, పశుప్రాయుణ్ణి నేను ఎలా వరిస్తాను? గృహస్థాశ్రమంలో ధర్మార్థ కామమోక్షాలు, సంతానాన్ని కనడం, ఆనందించడం, కీర్తి గడించడం, రజస్తమో గుణాలు లేని పుణ్యలోకాలను పొందడం జరుగుతుంది. ఇవి యతులకు తెలియనివి. పితృదేవతలకు, దేవర్షులకు, మానవులకు
భూత గణాలకు తమకు గృహస్థాశ్రమమే ఈ లోకంలో సర్వక్షేమాలు కలిగించే ఆశ్రమం అని అంటారు. కాబట్టి నువ్వు దాతవు, వీరుల్లో ప్రసిద్ధుడవు, చూడ చక్కని వాడవు, స్వయంగా నాకు తగిన వాడవు, పాము పడగ వంటి ఆకారం గల భుజదండాలు గల నీ వంటి వాణ్ణి నా వంటి కన్య వరించకుండా ఎలా ఉంటుంది అని ఆవిడ ఇంకా అంటోంది. కరుణారస పరిపూర్ణ స్ఫురిత స్మిత రుచి విలోక పుంజము చేతం గరమర్ధి దీన జన భయ హరణుడవై సంచరింపు మఖిల జగములన్. దయారసంతో నిండిన మందస్మిత కాంతులు విరజిల్లే జిమ్మె చూపులతో దీన జనుల భయాన్ని తొలగించేవాడవై అన్ని లోకాలలోనూ సంచరించు అని ఈ గతి పలికిన యా వనజాక్షి పురంజనుండు వరించి ముదంబున అన్యోన్య ప్రీతిన్ దాని రుచు తత్పురము సొచ్చి ధన్యుండగుతున్ అని ఈ విధంగా పలికిన పద్మాక్షిని పురంజనుడు వరించాడు. ఒకరి మీద ఒకరికి గల అన్యోన్య ప్రేమతో సంతోషంతో ఆ పురంలో ప్రవేశించి ధన్యుడయ్యాడు. శత సమకాలమప్పురి నజస్రము భూరి సమస్త సౌఖ్య సంగతుల తనర్చి వంది జన గాయక సద్విను తోరుగాన మోదితమతి నొప్పి సుందర సతీజన సేవితుడైన నృపాల కోచిత లలిత స్థలంబుల వసించుతు క్రీడలు సల్పుతుండగన్. పురంజనుడు 100 సంవత్సరాల కాలం ఆ పురంలో నిరవధికంగా సమస్త సౌఖ్యాలను అనుభవించాడు. వంది మాగదులతో, గాయకులతో, సజ్జనులతో కీర్తించబడుతూ ఆ కీర్తిగానాన్ని విని ఆనందిస్తూ అందమైన స్త్రీలచే సేవించబడుతూ రాజులకు ఉచితమైన ప్రదేశాల్లో నివసిస్తూ అన్ని సుఖాలను, క్రీడా సుఖాలను అనుభవించాడు. నరనాథుడు లోక భయంకర గతి వర్తించు గ్రీష్మ కాలము దోపం ధరల లహరి మనోహర వరహ్రాదిని సలిల మందు వసించదగన్. లోక భయంకరమైన వేసవకాలం వచ్చేసరికి తరంగాలతో సంచరిస్తూ మనోహరంగా ఉన్న కోనేటి నీటిలో నివసించాడు. ఇలా నివసిస్తూ కొన్ని రోజులు గడిచింది. అలా కొన్ని రోజులు గడిచేసరికి అవనీశ్వరోత్తమ పురమ్మున 4 వంకలనున్న గవనులు వినుము, తూర్పు దిక్కునను 5, దక్షిణోత్తరంబుల 2, పశ్చిమంబునను 2, గాగన 9 గవకులను పరిద్రిక్కున 7 గ్రింది దిక్కునను 2 నయిండు మరి వాణి ఎందు భృజగ్విధ విషయ గత్యర్థమై వెలయు డొకండరయగలడు రూఢి దత్పురంబును పాలించునట్టి పురంజనుడు నా పురద్వార నవకంబు నందులోన నర్ధి బ్రాగ్ద్వార పంచక మందు వరుస. ఈ సీత పద్యానికి మొత్తం పురంజనోపాఖ్యానికే మనకి అర్థాన్ని కనుక మనం తీసుకుంటే, పురం అనేది మన శరీరం అనుకుంటే నవద్వారాలు ఉన్నాయి ఈ శరీరానికి. ఈ శరీరం లోపలికి పురంజనుడు అనే జీవాత్మ వచ్చాడు అని అనుకోవాలి. ఓ రాజశ్రేష్ఠ, ఈ పురానికి నలువైపులా ఉన్న ద్వారాల వివరాలు నేను చెప్తాను విను అంటే నారదుడు ఈ ప్రాచీన బర్హికి చెప్తున్నాడు పురంజనుడి కథ చెప్తూ, ఓ రాజశ్రేష్ఠ, ఈ పురానికి నలువైపులా ఉన్న ద్వారాల గురించి చెప్తాను విను. తూర్పున 5 ద్వారాలు ఉన్నాయి, దక్షిణాన 1 ఉంది, ఉత్తరాన 1 ఉంది, పడమట 2 ఉన్నాయి. మొత్తం 4 దిక్కుల్లో కలిపి 9 ద్వారాలు ఉన్నాయి. ఈ 9 ద్వారాల్లో తూర్పు, దక్షిణము, ఉత్తరం దిక్కుల్లో ఉన్న ద్వారాలు ఊర్ధ్వంగా పై భాగంలో ఉంటాయి. 7 పశ్చిమాన గల 2 ద్వారాలు కింద ఉన్నాయి, అవి 2. ఇంకా ఇన్ని ద్వారాల్లోనూ వేరు విషయాలను పొందడానికి అధిపతులు ఉన్నారు. ఆ పురంలోని 9 ద్వారాలకు, తూర్పున ఉన్న 5 ద్వారాలకు అధిపతి మాత్రం పురంజనుడే అని నారదుడు ప్రాచీన బర్హితో చెప్తున్నాడు. తూర్పు దిక్కున గల ద్వారాల్లో ఖద్యోత, హవిర్ముఖి అనే పేర్లు గల 2 ద్వారాలు ఉన్నాయి. వాటి గుండా ద్యుమంతుడు అనే చెలికానితో విభ్రాజితము అనే జనపదాన్ని చేరుతుంటాడు. నళిని, నాళిని అనే పేర్లు గల తూర్పు దిశ ద్వారాల నుండి అవధూత అనే స్నేహితుడితో కలిసి సౌరభ రూపమైన విషయాన్ని పొందుతాడు. తూర్పున ఉన్న ద్వారాల్లో ప్రధానమైన ముఖ్య ద్వార రసజ్ఞుడు, విపణుడు అనే మిత్రులతో కలిసి ఆపణ, బహూదనములు అనే విషయాలను పొందుతాడు. దక్షిణ దిశనున్న ద్వారం పేరు పితృహు. ఈ ద్వారం నుండి శృతధరునితో కలిసి దక్షిణ పాంచాలము అనే రాష్ట్రాన్ని పొందుతాడు. ఆసురి అనే పడమటి వాకిలి నుండి దుర్మధునితో కలిసి గ్రామకము అనే పేరు గల విషయాన్ని, నిరుతి అనే పేరు గల మరో పడమటి వాకిలి నుండి లుబ్ధకునితో కలిసి వైసవము అనే విషయాన్ని పొందుతాడు.
దేవహువు అనే పేరు గల ఉత్తరపు వాకిలి నుండి శృతధరంతో కలిసి ఉత్తర పాంచాలం అనే విషయాన్ని పొందుతాడు. పురంజని నగరంలో ఉన్న పౌరుల్లో నిర్వాక్కు, ప్రేషస్కరుడు అనే ఇద్దరు గూటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సాయంతో గమనము కరణము అనే పనులు నెరవేర్చుకుంటాడు. అంతఃపురంలోకి వెళ్ళేటప్పుడు విశూచి అనే ఆమెతో కలిసి భార్యాపుత్రుల వల్ల కలిగే మోహ ప్రసాద హర్షాలను పొందుతాడు. ఈ విధంగా పురంజనుడు కామాసక్తుడై తదుచితమైన కర్మల్లో చిక్కుకొని బుద్ధి అనే పట్టమహిషి చేత వంచబడ్డాడు. అని ఆ బుద్ధి అనే పట్టమనిషి మహిషి కూడా ఆమె కూడా పానంబు చేసిన దాను పానము చేయు, గుడిచిన దానును గుడుచు మరియు భక్షింపదానును భక్షించు, నడిచిన నడుచును నవ్విన నవ్వు, నేడ్వ నేడుచు, బాడిన పాడు, విన్నను విను, చూచిన చూచు, కూర్చున్న నుండు, దుఃఖింప దీనుడై దుఃఖించు, నిలచిన నిలుచు, నిద్రింపగ నిద్రపోవు, ముట్టినను ముట్టు, మూర్కొన్న మూరు కొన్ను, పలుక పలుకును, పవళించు పవళింప పవ్వళించు, హర్షమును పొందనాత్మను హర్షమందు, మోదమును పొందు తానును మోదమందు. ఈవిడ ఈ భార్య ఏం చేస్తుందంటే కామాసక్తుల్లో చిక్కుకుపోయాడు. ఆ పట్టమహిషి ఆవిడ కూడా వంచింది తన్ని. ఎలా అంటే పురంజనుడు తాగితే తాగుతుంది, అతడు తింటేనే ఆమె తింటుంది, అతడు నడిస్తే ఆమె నడుస్తుంది, నవ్వితే నవ్వుతుంది, ఏడిస్తే ఏడుస్తుంది, పాడితే పాడుతుంది, అని వింటే వింటుంది, చూస్తే చూస్తుంది, కూర్చుంటే కూర్చుంటుంది, దుఃఖిస్తే దుఃఖిస్తుంది, నిలబడితే నిలబడుతుంది, నిద్రిస్తే నిద్రిస్తుంది, అతడు ముట్టుకుంటే తాను కూడా ముట్టుకుంటుంది, వాసన చూస్తే చూస్తుంది, పలికితే పలుకుతుంది, పవళిస్తే పవళిస్తుంది, అతను సంతోషిస్తే తను కూడా మనస్సులో సంతోషిస్తుంది, అతను ఆనందిస్తే తను కూడా ఆనందిస్తుంది. ఈ విధంగా పురజనుడు తన నిజ స్వరూపాన్ని వదిలిపెట్టేసి ఈ పట్టమహిషి దీంట్లోకి వెళ్ళిపోయాడు. పట్టమహిషి చేత మోసపోయి ఆమెకు వసుడైపోయాడు, జ్ఞానం కోల్పోయాడు. ఇంకే కోరిక లేని వాళ్ళ ఆడుకునే పెంపుడు జంతువులా ప్రవర్తిస్తూ ఆ పురంలో కాపురం ఉంటున్నాడు. కొన్నాళ్ళు గడిచింది. పురంజనుడు ఒకసారి ధనస్సును ధరించి పంచాస్యయుక్తంబు పంచబంధనము జక్రద్వితయములు యుగద్వయంబు నాసు వేగంబు నేకాక్షంబు భూభరద్వయము బతాకాత్రితయ యుతంబు నేక రశ్మియుతంబు నేక సారథికంబు సప్తవరూధంబు స్వర్గభూషణము పంచ విక్రమమును నేక నీడంబు బ్రకట పంచ ప్రహరణమునైన రథముగా అంచన రచిత వర్మము ధరించి విలస దక్షయ తూణీర కలితుడగుతూ గణక దీపింపనెక్కి ఏకాదశ ప్రసంఖ్య సేనా సమేతుడై సరభసముగా. ఒకరోజు పురంజయుడు ఏం చేశాడంటే, పురంజనుడు అక్షయ తూణీరాలను తీసుకున్నాడు, కవచాన్ని ధరించి బయలుదేరాడు. 5 గుర్రాలతో కూడి 5 కట్లు కలిగి 2 చక్రాలు, 2 యుగాలు, 1 అక్షము, 2 నొగలు, 3 పతాకాలు, 1 పగ్గము, 1 సారథి, 7 పైపోర్లు కవచంగా కలిగి బంగారు భూషణాలు ధరించి అలంకరించబడి 5 రకాల గతిభేదాలతో పయనించగలిగి 1 గూడును కలిగి 5 విధాలైన ఆయుధాలు ఉంచబడి ఆశువేగంతో పయనించగల రథాన్ని ఎక్కి 11 మంది సేనతో కలిసి వేగంగా బయలుదేరాడు. పురాన్ని వీడి పురంజనుడు పంచప్రస్థము అనే అడవికి వెళ్ళాడు. ఆ అడవిలో విడిచిపెట్టదగని పట్టమహర్షిని విడిచిపెట్టాడు. వేటాడే కోరికతో ధనుర్బాణాలు ధరించి మదించి సంచరించాడు. రాక్షసమైన ప్రవర్తనతో పాపాత్ముడై దయమాలి వాడి బాణాలతో మృగ సమూహాన్ని వధించాడు. రాజులకు వేటాడడం తగిన కార్యమే అయినప్పటికీ కూడా అటువంటిప్పుడు రాక్షస కృత్యం ఏ విధంగా అవుతుంది అని పురంజనుని విషయంలో ప్రశ్నిస్తే దానికి సమాధానం ఇది. పురంజనుడు వేట ఆహార కోసం చేయలేదు, రాగద్వేషాలతో జీవుల్ని హింసించడం రాక్షస ప్రవృత్తి. అలా రాక్షస కృత్యం చేశాడు, అది తగని పని. పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు చేసే రోజుల్లో ప్రఖ్యాతమైన శ్రాద్ధ దినాల్లో మాత్రమే యజ్ఞ పశువులను వధించాలి. అంతేకాని అడవుల్లో మాత్రమే అవసరమైన అన్నింటిని మాత్రమే రాజు అయిన వాడు చంపాలి అనే నియమం ఉంటుంది. కానీ జ్ఞాని అయిన విద్వాంసుడు ఇలాంటి హింసను చెయ్యడు. ఒకవేళ చేసిన కర్మాచరణ వల్ల కలిగిన జ్ఞానం చేత ఆ కర్మను పొందడం,
అలా కాకుండా నియమాన్ని ఉల్లంఘించి ప్రవర్తించేవాడు కర్తృత్వాభిమానాన్ని పొంది కర్మ ఫలితాలకు బద్ధుడై ప్రజ్ఞని కోల్పోయి అధోగతి పాలైపోతాడు. అందుచేత సజ్జనులకు అన్ని విధాలుగా రాక్షస ప్రవృత్తిని మానుకోవడం తగిన పని అని మళ్ళా ఇలా చెప్తున్నాడు నారదుడు ప్రాచీన బర్హికి చెప్తున్నాడు. ఆ తర్వాత పురంజనుడు ఆ అడవిలో వరచిత్ర పక్ష సునిశిత శరములచే శశవరాహ చమరీరు కాసర గవయ శల్య హరిణి కరిహరి వృక పుండరీక కపి ఖడ్గములన్. ఆ పురంజనుడు రంగురంగుల ఈకలు కట్టిన వాడి బాణాలతో కుందేలు, అడవి పంది, చమరీ మృగం, నల్లచార్ల దుప్పి, కారెను పోతూ, అడవి దున్న, ముళ్ళపంది, ఆడుజింక, ఏనుగు, సింహము, తోడేలు, పెద్ద పులి, కోతి, ఖడ్గమృగం మొదలైన అనేక జంతువుల్ని వేటాడాడు. ఆ విధంగా వేటాడి వాటన్నిటిని వధించి ఇంకా ఏం చేశాడంటే వరుస మేధ్య వన మృగంబుల గృణసన దుస్సహ క్రీడ సంహరించి శ్రమయుక్తుడై వేట సాలించి మరలి మందిరమున కర్ధిని తెంచి అందు సముచిత స్నాన భోజన కృత్యములు తీర్చి యతి పరిశ్రాంతి శయానుడగుచు బరిమళ మిళిత ధూపవ్రాత వాసిత సర్వాంగుడగుచు స్రక్చందనములు వివిధ భూషణ చేలములు వెలయదాల్చి తుష్టుడును హృష్టుడును మరి దృష్టుడై యనన్యదాకృష్ట చిత్తండునై రతి ప్రసంగ కౌతుకమాత్మను దొంగిలింప. సరే, యజ్ఞానికి చాలా జంతువుల్ని వేటాడి ఇంటికి వచ్చేసాడు. యజ్ఞానికి పనికొస్తాయి పనికిరావు అనే విచారం లేకుండా, కనికరం లేకుండా అడవిలోని జంతువులన్నిటినీ కూడా దుస్సహంగా వేటాడి అలసిపోయాడు. వేటను సాలించి మళ్ళీ మందిరానికి వచ్చాడు. సముచితంగా స్నాన భోజనాదులు ముగించాడు. బడలిక తీరేలాగా చేయించాడు. సుగంధ పరిమళాలతో కొలిసిన ధూపాన్నంతా శరీర అంగాలకు పూసుకున్నాడు. పూలదండల్ని, మంచి గంధాన్ని, వివిధ భూషణాలని, వస్త్రాలని ధరించాడు. వాటితో సంతృప్తుడై హర్షంతో దర్పంతో శయ్యకు చేరాడు. మన్మధునిచే ఆకర్షించబడిన చిత్తం గలవాడే రతివాంఛ కలిగి తన ప్రియురాలైన పట్టమహిషి వైపు మనస్సు మళ్ళింది. మానవతి ఇంటి యజమానురాలైన తన ఇల్లాలని కానక కలత చెందిన మనస్సుతో అంతఃపుర స్త్రీలను చూసి ఇలా అన్నాడు. ఆవిడ కనిపించలేదు పట్టమహిషి. రామాజన సంఘముల రామానవతి లలామ రామామణి నా రామకృప వడసి మెలగుదు రామానుగ గుసలమా పరామర్శింపన్. ఓ స్త్రీజనులారా, అభిమానవతులందరిలో ఉత్తమరాలే స్త్రీ జాతిలో మణిరత్నమైన ఆమె దయతో మీరంతా జీవిస్తున్నారు. మీకు కుశలమా? రామాజన సంఘముల రామానవతి లలామ రామామణి నారామకృప వడసి మెలుగుదురా మానుగ కుశలమా పరామర్శింపన్ అని అన్నాడు. అని సార వివేకలారా గృహ సంపదలి ఎడబుర్వరీతిచే నారయగా రుచింపవు గృహస్థునకొన్ గృహమందు మాతగా నీ రమణానుకూల రమణీమణి అయి తను రారు భార్య గానే రుచి నొందకున్న గన నేర్చున్న తద్గృహమేధి సౌఖ్యముల్. విచారిస్తే మీరందరూ కూడా చాలా వివేకం ఉన్నట్టు కనిపిస్తున్నారు. పూర్వంలాగా గృహంలోని సంపదలు నాకు ఇప్పుడు రుచించడం లేదు. గృహంలో తల్లి కానీ అనుకూలవతి అయిన భార్య కానీ లేకపోతే గృహస్థునికి సౌఖ్యం అనేది ఉండదు కదా అని. అంతేకాకుండా పొగడందు జనని గాని తగవున వర్తించునట్టి దయితయ గాని తగనుండని గృహమున నుంటగు చక్ర విహీన రథమునందుంటాన్ రయన్ నందుంటరయన్ అన్నాడు. కీర్తించబడే ప్రేమమయి తల్లి గాని పద్ధతిగా జీవించే భార్య గాని లేకపోతే ఆ ఇంట్లో, అంటే తల్లి అయినా ఉండాలి, భార్య అయినా ఉండాలి. ఆ ఇంట్లో అలా భార్య గాని తల్లి గాని లేని ఇంట్లో నివసించడం చక్రాలు లేని రథంలో కూర్చోవడం లాంటిది. కాబట్టి అని భార్య కనిపించలేదు కదా, అందుకనే తలకొని నాకు దాన సుపదంబును ప్రజ్ఞ జనింపచేసి సంచల దుర్భర వ్యసన సాగర మగ్నుడనైన నన్ను నిశ్చలమతిని ఉద్ధరించి ఎని శంభును మత్ప్రియ అయిన భార్య ఏ వలన జరించుతున్న దాని వారణ నాకెరిగింపరే దయన్. మీరంతా పూనుకొని నాకు మంచి మార్గాన్ని చెప్పి తెలివి నేర్పి దుర్భరమైన వ్యసన సాగరంలో మునిగిన నన్ను ఉద్ధరించి ప్రాణతుల్యమైన నా భార్య ఎక్కడికి వెళ్ళింది, ఏ దిక్కున సంచరిస్తోందో దయతో నాకు చెప్పండి
అని అన్నాడు. అనవుడు విని ఎక్కాంతలు జనపతికి ఇట్లనిరి రాజసత్తమ ఇదిగో తన కొంగ వినను బరపున నొనరింపగా నేల బొరలుచున్నది వగలన్. ఆ మాటలు విన్న చెలికెత్తలు ఏమన్నారంటే రాజుతో, ఓ రాజా, ఇదిగో తన కొంగు కూడా పరుచుకోలేదు. కొంగు పరుచుకుని పడుకునేవాళ్ళు ఇది వరకు. కొంగు కూడా పరుచుకోకుండా నేల మీద పడుకుని దుఃఖిస్తూ పొర్లుతోంది నీ భార్య. ఏమి కథముననున్నదో ఎరుగమేమో, నీవు చూడు మటన్న నా భూవరుండు నేలబడి పొరలేడు భార్య బోల చూచి మనములో దుఃఖ తాపంబు మల్లడింప. ఎందుకలా దుఃఖిస్తోందో మాకు తెలియదు, మీరు చూడండి అని అనేసరికి ఆ రాజు నేల మీద దుఃఖంతో పొర్లాడే ఆ భార్యను చూసి చాలా దుఃఖాక్రాంతుడయ్యాడు. అప్పుడు జలజ నేత్ర ప్రణయ సంజాత రోష భావముననైన ఎట్టి వక్ర దృష్టి జన విభుండు సూచి అనునయ కోవిదుడగుచు నప్పయోరు హాక్షి చేరి. ప్రణయ కోపంతో కలిగిన బాధతో ఆమె చూస్తున్న వంకర చూపుల్ని గమనించాడు. గమనించి ఓదార్చడంలో నేర్పరైన ఆ పురంజనుడు ఆ రాణిని సమీపించాడు. సమీపించి పొలతుక ధనయుత్సంగంబులనిడి తత్పాద యుగళమును నంటుతూ మంజుల మృదు భాషణముల నాలనామణి చూచి పలికె లాలనమొప్పన్. ఆమెను తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. ఆమె పాదాలు పట్టుకుని తాకుతూ మృదు మధుర హక్కులతో బుజ్జగిస్తూ లాలనగా ఆవిడ్ని చూసి ఇలా అంటున్నాడు. రమణిరు మృత్యులందున పరాధము కలిగిన నాయకుల్ స్వపక్షము దలపోసి ఉగ్రతర శాసన ముందిగి చేయు రట్లుగాక మనసులోని కింక దమకంబున నాగ్నయు నర్చిరేని నిక్కముగన అనుగ్రహించుటయుగాక తలంపగ నాగ్న చేయుటే. ఓ రమణి, సేవకులు తప్పు చేస్తే మనవాళ్లే అని భావించి యజమానులు కఠినంగా శాసించరు. అలా కాకుండా మదిలోని కోపంతో కఠినంగా శిక్షిస్తే అది సేవకులను అనుగ్రహించడమే, కానీ శాసించి శిక్షించడం కాదు. కమలానన బాంధవ కృత్యములు దలుపక రోష చిత్తుడగు కుటిలాత్మన్ సమదామర్షుడు నీతిక్రమ రహితుడునైన బాలుగా నెన్నదగున్. ఓ పద్మముఖి, ఒకవేళ బంధుత్వంతో చేయవలసిన పని చేయకుండా కోపం ప్రకటించే కుటిలాత్ముడిని, నీతి నియమం లేకుండా మదంతో రోషించేవాడిని వాళ్ళని ఏమనుకోవాలంటే జ్ఞానం లేని బాలుడు అనుకోవాలి అని ఇంకా ఇలా అన్నాడు. నా హృదయేశ్వరివి నీవు, సరసోదార సుధార సోపమ వచాతుర్య సౌభాగ్యమై హరినీలోపమ కోమలాలకయుతంబై విభ్రమ భ్రూలత పరిజుష్ట స్మిత సద్విలోకనమునై భాసిల్లు యుష్మన్ముఖాంబురహంబున భవదీయ దాసునకు భూబోడి కృపంజూపవే. ఓ పూబోడి, ఓ వనిత, సంతోషంతో వికాసవంతంగా అమృత రసోపమానములైన నీ చతుర వాక్కులతో ఇంద్రనీల మణులలాగా సుకుమారమైన నల్లని వెంట్రుకలతో విలాసవంతంగా ప్రకాశించే కనుబొమ్మలతో నవ్వు రాజిల్లే చూపులతో ప్రకాశించే నీ ముఖ పద్మాన్ని నాకు ఈ దాసుడికి దయతో చూపించు అని బతిమలాడుకుంటున్నాడు. విను వీరపత్ని నీయడ ననయంబును బ్రాహ్మణులను హరిభక్తులు దక్కను నితరులు ఎగ్గు చేసిన వనిత శిక్షింతునెంత వారలనైనన్. ఓ వనిత, నువ్వు వీరపత్నివి, విను. నీ పట్ల బ్రాహ్మణులు హరిభక్తులు తప్ప ఇతరులు ఇంకెవరైనా సరే అపచారం చేస్తే వాళ్ళు ఎంతటి వాళ్ళనైనా నేను శిక్షిస్తాను. ఎందుకు నువ్వు దుఃఖిస్తున్నావు? ఈ ముల్లోకములందును నా మనమున రోష మొదవినన్ భయరహితుండై మదిలో పరితోషముతో మెలగెడువా అని గాన దోయజనేత్ర. ఓ పద్మనేత్రి, నా మదిలో కోపం వస్తే భయం లేకుండా సంతోషంగా తిరిగేవాడిని ఈ మూడు లోకాల్లోనూ నేను చూడలేదు అని ఇంకా బతులాడుకుంటున్నాడు. ఇందీవరేక్షణ ఏనెందు భవదీయ తిలక విరహితము మలినయుతము హర్ష శూన్యంబు అపాస్త రాగంబును యత్యమర్షయుతంబు నయనముఖము గళితాశ్రు బిందు సంకలిత సంచిత శోభమాన పీనస్తన మండలమును రమణీయ తాంబూల రాగ విహీనమైనట్టి సుపక్వ బింబాధరంబు గాననిట్లుండకిప్పుడేమి కథము నాకు నర్ధి నెరిగింపవే మృగయాతి ప్రసక్తి నబల నీకెరిగింపంగా ఎరిగినట్టి తప్పు సైరించి కావంగా తగుదు నేను అని బతులాడుకుంటున్నాడు పురంజనుడు భార్యని. ఓ నల్ల కలువల వంటిన కళ్ళు కలరానా, నీ ముద్దు మోమున తిలకం లేదు, ధూళి కమ్ముకుంది, సంతోషం లేదు, మనస్సుకు వికాసాన్ని కలిగించని రోషంతో జాలువారిన కన్నీటి బిందువులు పడి తన మండలం తలుస్తోంది. దొండపండు లాంటి అధరం తాంబూలరాగ రంజితం కాలేదు.
తాంబూలం కూడా నువ్వు వేసుకోలేదు. ఇలా ఉండడానికి ఇప్పుడు కారణం ఏంటి? నాకు తెలుపవా? నేను వేటకి వెళ్ళాలి అనే ఆ కోరికతో నీకు చెప్పకుండా వెళ్ళాను. నా తప్పును క్షమించి ఆదరించడం భావ్యం కదా. వనితాజన పరవశుడై మనసిజ శరబాధ్యమాన మానసుడగు వానిని తగ కర్తవ్యార్థములను భజింపక తొలంగు లలనలు గలరే. స్త్రీలకు వసుడైన రాజు అలా బతిమలాడుతుంటే మదన బాణ వేదనతో తల్లడిల్లే మనస్సు గలవాడిని తగిన కర్తవ్యాలను నిర్దేశించి ప్రయోజనాలను సాధించి పెట్టే ఉపచారాలతో సేవించకుండా తొలగిపోయే స్త్రీలు ఉంటారా? ఉండరు కదా అని ఈ విధంగా ఆమె విలాసాలకు లొంగి పురంజనుడు మాట్లాడితే విని కంజాత పత్ర నేత్ర పురంజను దేశ రోషముడికి రమణీయ స్త్రీ మంజుల మృదూక్తుల మనము రంజించుతు పలికే సదను రాగములర్పన్. ఆవిడ కూలైంది. ఆవిడ ఆ పద్మనేత్ర తన మీద పట్టమహిషి కోపాన్ని వదిలిపెట్టేసింది. వినటికింపైన మృదు మధురమైన మాటలతో మనస్సును రంజింప చేస్తూ ప్రేమ ఉట్టిపడేలాగా మాట్లాడింది. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే, కింద దొర్లుతోంది కదా, మొహం కడుక్కోలేదు, బొట్టు పెట్టుకోలేదు. ఆ మహాదేవి నెయ్యంబున మంగళ స్నాతయై మృదుల వస్త్రములు గట్టి స్రక్చందనాది భూషణములు ధరించి కమనీయ మోహనాకార ఎగుతూ బతికడా నిలిచిన నతడు సంతుష్టాంత రంగుడై అభ్యంతరమున నుండి అన్యోన్య సరస గాఢాలింగనంబులు గావించి గోప్య వాక్యముల చేత నతడు ప్రమదా పరిగ్రహ వ్యసనమునకు గడక నపకృష్ట ఘన వివేకంబు గలిగి పగలు రేయని వృద్ధులేర్పరపరాక ఎనసి యాయుర్వ్యయంబు దానెరుగడయ్యే. ఈ పురంజనుడు భార్య స్నేహంతో ఆ రాణి చాలా మంగళ విధితో స్నానం చేసి మృదువైన వస్త్రాన్ని కట్టుకుంది, గంధాన్ని పూసుకుంది, పూలదండలు ధరించింది, నగలు అలంకరించుకుంది, కమనీయమైన మోహనాకారంతో భర్తను సమీపించింది. పురంజనుడు సంతోషంతో పొంగిపోయాడు. అంతఃపురంలో ఒకళ్ళనొకళ్ళు గట్టిగా కౌగలించుకున్నారు. శృంగార భావ గర్భితమైన మాటలతో సంభాషించుకున్నారు. ఇలా స్త్రీల పట్ల గల వ్యసనంతో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయాడు పురంజనుడు. పగలు రేయి అని గమనించలేని స్థితిలో ఉండిపోయాడు. ఆ సుఖ స్థితిలో కనీసం తన ఆయుష్ కూడా అయిపోతోంది, తన జీవితం అయిపోతోంది అని కూడా, అలా ఆయువు క్షీణించడాన్ని కూడా తెలుసుకోలేని వాడైపోయాడు. పురంజనుడు ఇలాగా మహామదంతో ఒళ్ళు మర్చిపోయిన ప్రవర్తనతో జీవితాన్ని గడిపాడు. తనకు తగిన శయ్యపై మాత్రమే పాలించేవాడు. రాణి భుజాన్నే తలగడగా చేసుకునేవాడు. అజ్ఞానంతో తన భార్యయే పరమ పురుషార్థంగా భావించాడు. తన సహజ స్థితి అయిన మోక్షానుభవాన్ని మర్చిపోయాడు. కామము అనే కస్మలంతో నిండిన మనస్సు కలవాడే ఆనందిస్తూ కాలాన్ని వెళ్ళబుచ్చాడు. అతని నవయవ్వన కాలమంతా ఆరక్షణంలాగా అయిపోయింది. వృద్ధాప్యం వచ్చేసింది. ఈ పురంజనుడి జీవితం ఏంటంటే, విశదయసో జలనిధియ శశిముఖియగు భార్య వలన సమ్మతిని ఏకాదశ శత పుత్రుల రణకర్కశ దేహుల గాంచి కౌతుకంబున మరియున్. ఈ పురంజనుడికి స్వచ్ఛమైన కీర్తిని సముద్రమంత గల ఆ పురంజనుడు చంద్రముఖి లాంటి తన భార్య వలన 1100 మంది పుత్రుల్ని కన్నట్ట. వాళ్ళు యుద్ధాలు చేయడం వల్ల కాఠిన్యం పొందిన దేహం కలవాళ్ళు. తర్వాత గురుశీలౌదార్య గుణోత్తరలను సల్లలిత గుణ కదంబ ప్రియలన్ వరకుల పావనల దశోత్తర శత దుహితలను గాంచే తత్సతి వలనన్. 110 మంది 1100 మంది పుత్రులను కన్నాడు. 110 మంది కూతుళ్ళని కన్నాడు. ఆ కూతుళ్ళు గొప్ప సత్ప్రవర్తన గలవారు. దాన దయాది సద్గుణాలతో వంశాన్ని పావనం చేసేవాడు. ఇలా చాలా పుత్రుల్ని పుత్రికల్ని కన్నాక అయిపోయింది. పురంజనుడి ఆయువు కాస్త అయిపోయింది. వినుమాతని ఆయువులో నన్ను అర్థం బరిగెనంత నరపతి కులవర్ధనులకు సుతులకు భరిణయమునరించెన్ సదృశలైన యువిదలతోడన్. అతని ఆయుష్లో సగభాగం తీరిపోయింది. తన వంశవృద్ధి కారకులైన కొడుకులకు తగిన కన్యలతో వివాహం చేశాడు. నరనాథుడు ఆడుబిడ్డల వర రూపవయో విలాస వైభవములచే బరగిన నిజ తనయల సమవరులకు సంప్రీతితో వివాహము చేశాను. శ్రేష్టమైన రూప సంపద, వయస్సు, సొగసు, సంపద గల తన పుత్రికలను తగిన వరులకిచ్చి ప్రీతితో వివాహం జరిపించాడు. ఇలా కొడుకులకు కూతుళ్లకు పెళ్లిళ్ళు చేసేశాడు. వివాహం చేసిన తర్వాత
విను తత్సొత్తులు ఒక్కొక్కనికిని ననయము పాంచాల దేశమందుల పౌరజన కులవర్ధనులగుతున్ జనించిరి నూర్వురేసి దౌర్య బలాఢ్యుల్ అని నారదుడు ఈ ప్రాచీన బర్హితో చెప్తున్నాడు. ఈ పురంజనుడు తన జీవితం అంతా కూడా ఈ పిల్లల్ని కండము దీంతో అయిపోయింది. వాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేశాడు. పురంజనుడి కొడుకులు ఒక్కొక్కళ్ళకి వాళ్ళు 1100 మంది పుత్రులు. వాళ్ళు ఒక్కొక్కళ్ళకి శౌర్య బల సంపన్నులైన 100 కొడుకులు చొప్పున జన్మించారు. వారి వల్ల పురంజనుని వంశం అంతా పాంచాల దేశంలో చాలా వృద్ధి చెందింది అని అనగా అట్టి రిక్తహారుల గేహ కోశాను జీవయుతులునైన ఎట్టి నందనాదులందు చెందిన మమత నిబద్ధుడయ్యనంత బార్ది ఉండు. ఈ పుణ్యాత్మ ఈ ఆస్తిని పంచుకుంటూ ఇంటిని ధనాన్ని ఆశ్రయించుకొని జీవించే ఇలాంటి సంతానం పట్ల పురంజనుడు చాలా అనురాగబద్ధుడయ్యాడు. తిరమగు నిష్ఠతో నతుడు దీక్షితుడై పసుమార కంబులన్ సరవి భయంకరంబులగు సన్మఖముల్ దగ పెక్కు చేసి యాదరమున నీవునుంబలెను దత్తదనూన బలాప్తి కాముడై సురపితృ భూత సంఘమున సూయదనర్ప భజించే భూవరా. ఇక్కడ పోలిక తీసుకొచ్చాడు. ప్రాచీన బర్హి అనేకమైన యుద్ధాలు చేసి భూమండలాన్ని అంతా యజ్ఞవాటికం చేస్తే నారదుడు చెప్పాడు, స్థిరమైన నిష్ఠతో నీకు పురంజనుడికి అక్కడ పోలికొంది. ఒక కథ చెప్తాను విన్ను అన్నాడు కదా నారదుడు. స్థిరమైన నిష్ఠతో యజ్ఞ దీక్ష వహించి పశువుల్ని చంపి భయంకరమైన యజ్ఞాలు అనేకం చేశాడు. ఆ యజ్ఞాల వల్ల గొప్ప ఫలితాన్ని పొందాలి అనే కోరికతో ఇదిగో నీలాగే ప్రాచీన బర్హితో చెప్తున్నాడు. నీలాగే అనేకమైన యజ్ఞాలు చేసి దేవతలను పితృగణాలను భూతగణాలను కూడా పూజించి తనకు హితాన్ని కలిగించే కర్మల పట్ల శ్రద్ధ వహించలేదు. కుటుంబం పట్ల ఆసక్తి పెంచుకున్న మనసు గలవాడయ్యాడు. అలాంటి పురంజనునికి శత్రువై అతని ప్రియకాంతలకు అప్రియాన్ని కలిగించే కాలం సమీపించింది. అప్పుడు చండవేగుడు అనే ప్రసిద్ధమైన గంధర్వరాజు 360 మంది గంధర్వులు, అంతే సంఖ్య కల గంధర్వ స్త్రీలు నలుపు తెలుపు వర్ణంతో వెంట రాగా పురంజనుడు ఉన్న పురాన్ని కాస్త చుట్టుముట్టారు. అన్ని కోరికల్ని తీర్చేలా నిర్మించిన ఆ పట్టణాన్ని గంధర్వులు స్వయంగా పరిభ్రమిస్తూ చికాకు పరిచేశారు. సంపదల్ని అపహరించడానికి ఉపక్రమించారు. ఆ సమయంలో పురానికి అధిపతి అయిన ప్రజాగరుడు అనేవాడు 720 మంది గంధర్వులు గంధర్వ కాంతలు వాళ్ళని అడ్డుకొని ఒక్కడే 100 ఏళ్ల పాటు యుద్ధం చేశాడు. ఒక్కడే అయినప్పటికీ ఇంతమందితో పోట్లాడాడు. అలా పోరాడి క్షీణబలుడయ్యాడు. అయినప్పటికీ పురంజనుడు ఇంకా ఆ పురంలోనే ఉండి అల్పమైన తుచ్చ సుఖాలను అనుభవిస్తూ తన కుటుంబీకులు తెచ్చి ఇచ్చే పదార్థాలను పొందుతూ స్త్రీలతో గడుపుతూ భయాన్ని గురించి చింతించకుండా రాష్ట్రంలోనూ పురంలోనూ ఉన్న తన బంధుజనంతో కలిసి బాధపడి చింతాక్రాంతుడై ఉన్నాడు అని ఇక్కడ ఈ సంచికను ఆపుచేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.